करना हर कर महादेव हर कर महादेव शिव शंभो भव करना गगबम 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 भमदद 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 गगबम 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 भमदद 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 भम सानि धनि मदनि गम गम धनि सानि धनि मदनि नी गम गम धनि गगबम भमदद गगबम भमदद गगबम भमदद गमधनि स गमधनि स गमधनि स अरे मुख जव गरुड कंठ नील कंठर तनकजिं तनकजिं तों तनकजिं तरगिन तनकजिं तों तनकजिं तनकजिं तों तनकजिं तरगिन तों तनकजिं तनकजिं तों तनकजिं तनकजिं तों तनकजिं तरगिन तनकजिं तों तनकजिं तरगिन धींतो धींतल दिक्तम धींतो धींतल दिक्तम धींतो धींतल दिक्तम दत्तक तरगितम दत्तक तरगितम दत्तक तरगितम सरगुण धैर्यं समयनि ते देवं सरगुण धैर्यं समयनि ते देवं हरिधर्मावरधारी हरिधर्मावरधारी शिव शंभो भव करना समधनि दस ये समधनि दस सकत सकतरनि संदित धन्य रागम मत्तम सकत सकतरनि संदित धन्य रागम मत्तम गमदन सकतने सकतने दो गमदन सकतने सकतने दो गमदन सकतने सकतने दो गमदन स गमदन स गमदन स और खरे मुख जव शंभो शंकर कैलासवास नीलकंठर गरुडकंठ పంచభూతములు ప్రపంచగమై ఆరు ఋతువులు ఆచార్యములై పంచభూతములు యుగ పంచగమై ఆరు ఋతువులు ఆచార్యములై ప్రకృతి పార్వతి నీతో కలాసి 7 అడుగులే సరసస్వరమైతో తోం తోం ధిర ధిర తోం ధిర ధిర తోం ధిర ధిర నాదిర ధిర ధిర నాదిర తోం సమగని దస సమగని దస సగ సగతరడి సండిసిద ధన్య రాగం మద్దం బర్ సగ సగతరడి సండిసిద ధన్య రాగం మద్దం బర్ గమదన సగతన సగతన దోమ గమదన సగతన సగతన దోమ గమదన సగతన సగతన దోమ గమదని స గమదని స గమదని స డిసండిగత కనిసండిగత కనిసండిగత
రంగమాంబర జంగమయ మంగళ వృషభ తరంగ చరాసర సంగరూపలయ అరసర లింగ రూపమా భంగ పరాత్పర గంగ బాపవర జంగమయ మంగళ వృషభ తరంగ చరాసర సంగరూపలయ అరసర భూతరాగ భుజంగ భూషణ భోమయ హరణ త్రిగుణ త్రిభూషణ ఓ ప్రభ శివాయ 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 టక టక సంభ్రమ బ్రహ్మలింపధిచ్చరి విలోల విల్ల విచ్చరి విరాజవాడ భక్తడి గద్ద గద్ద చల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖర రతిం ప్రతిం క్షణమ ప్రభ శివాయ ఓ 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 ప్రభ శివాయ ప్రఫుల్ల నీర పంకజ ప్రపంచకాల భచ్చట కండ కాంతరం రుచి ప్రబంధ కందరో పురంతకం బకంతకం 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 పురంతకం బకంతకం బకంతకం బకంత కటంత దంత కంత దంత భంతకోత్మకాంభజ నమ శివాయ శివాయ ఓ ప్రభ శివాయ పరత్కరాల హవ్యవా ధిమీ 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 ధునింద్ర తెంగ తెంగ మంగళాధ్వని ప్రభా ప్రవర్త ప్రతాండ తాండవో దిగిత్వథ ప్రవిప్ర భక్తింగ వస్స సద్ద నిర్గ భక్తరత్పరత్కరాల హవ్యవా ధిమీ 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 ధినింద్ర తెంగ తెంగ మంగళాధ్వని ప్రభా ప్రవర్తక ప్రతాండ తాండవం స్వంతకం బకంతకం 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 స్వంతకం బకంతకం 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 ఓ నమ శివాయ 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 నా ప్రేణేశ్వరు ఆ ఏలూరుపురం పోయి జాలారి కంగిన పన్ని మాడి తీసుకొస్తున్నారట. ఎవరన్నారమ్మా? నారద మహర్షి చెప్పారే తల్లి. నారద మహర్షి? అవునమ్మా. ఆయన మాటలు అమ్ముతున్నావు, నమ్మాలి కదా తల్లి. నీకు మాట చెప్పనా? ఏమ్మా? అమ్మా అమ్మా కైలాసంలో తిరిగే నారద మహర్షి ఆహా బంగారు చేతిని కాసులాడు ఒకటే. ఏమ్మా ఎందుకని? అమ్మా అమ్మా కన్న తల్లిదండ్రులకి తగులట్టపోతే నారద మహర్షి కడుపుంగి తీరదు. తీరదు. తోడుబుట్టు చెల్లిదైన మంగాన దివ సారాబొ కడుపుంగి తీరదు. అమ్మా అమ్మా ఏమ్మా మనస్ఫూర్తిగా మనసారా నాయనా అమ్మా మనసారా వేడుకుంటానే తల్లి. మనస్ఫూర్తిగా అలాగేనమ్మా. పరమేశ్వరా ప్రేణేశ్వరా నాథా దేవా వంటరగా నన్ను విడిచి నీవు అమ్మా ఏలూరు పొరము పోయితివా
బాధపడక నీవేం బాధపడక మనస్ఫూర్తిగా అలాగేనమ్మా. మనస్ఫూర్తిగా మనసారా వేడుకుంటున్నా తల్లి. నాయనా, అలాగేనమ్మా. దేవాదిదేవ. పరమేశ్వర ఆదిదేవ. దేవనాథ. అమ్మా. స్వామి, నిన్ను నమ్మెదను నామకేశ్వరా. అమ్మా. 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 నీవెంత పోయినవో నీలకంఠరారా. అమ్మా. నీవెంత పోయినవో నామకేశ్వరారా. అన్నా పెండ బ్రహ్మాండమంతయా. నీవేం బాధపడకు నా స్వామి. అమ్మా, నీవేం బాధపడక నా నేను పరమేశ్వర. నాయనా ఓయ్ దేవాదిదేవా ఆదిదేవా అఖిలండ కోడు బ్రహ్మణ నాయక అమ్మ. అతి విచలిక లోకరక్షక అమ్మ. ఓయ్ కరాల కంటానికి నేనే అన్యాయం చేశాను చేశాను స్వామి. గత జన్మలో ఏ పాపం ఏ చేశాను? పాపం చేశాను నా ఆడపుట్టు పుట్టడం మేమేం చేసిన తప్ప నాదా ఎందుకు నాదా పరమేశ్వర కైలాసవాస. ఏ ప్రభా అమ్మా నిజా రమణ అమ్మా ప్రభో అమ్మా. గిరిజా రమణ స్వామి జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజారమణ పరమేశ్వర
మనగే వరదుడు నీవు మదిలో ఎప్పుడో మరవము స్వామి మదిలో ఎప్పుడో మరవము స్వామి నీ మహిమల గల మాతరము నీ మహిమల గల మాతరము జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ మదిలో ఎప్పుడు మరువము స్వామి మదిలోనెప్పుడు మరువము స్వామి మహిమల గల్గిన ఓ మహాదేవా మదిలోనెప్పుడు మరువము స్వామి మదిలో ఎప్పుడు మరువము స్వామి మహిమల గల్గిన ఓ మహాదేవా ముల్లోకముల నీయాలయములు పరమేశ్వర కాశీ విశ్వనాథ ముల్లోకముల నీయాలయములు నీ మహిమల గల మాతరమున నీ మహిమల గల మాతరమున జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ జయ అమ్మా ఎంత స్వరించిన స్వామి వారు రాలేదు లేదమ్మా అమ్మా నా పరమేశ్వర ఎంత స్వరించిన స్వామి వారు ఎక్కడున్నారో అవునే. తెలియదు అవునమ్మా. నీవేం బాధపడకు ఏమ్మా? స్వామి వారు ఎటువంటి రూపుతో ఉన్నాడో చెప్పి నేను తీసుకొస్తాను అంటే? పొట్టుకుంటారా పొరుక్కుంటాడా ఎర్రకుంటారా కర్రీకుంటాడా సీముడు ముక్క సిరపడి అచ్చచ్చే, ఏమిటా పోలికలు మొన్న అమ్మ- నా పరమేశ్వరుడు మొన్న మా ఊరు గొప్ప చిత్రం జరిగింది ఏం జరిగిందమ్మా సీముడు ముక్కడు సిరపగజ్జోడు పుష్కలుడు పందెలు వేసుకోండి ఏమని సీముడు ముక్కోడు సిరపగజ్జోడు దగ్గరికి వెళ్ళి ఆ. నీకెంత దురదేశం నువ్వు పక్కన కొడతా అన్నాడు ఆహా. సిరపగజ్జోడు సీముడు ముక్కోడు కాడికి వచ్చి వచ్చి? నీ చీముడి పాదాల వరకు కాయని నువ్వు తొడకూడదు అన్నాడు. అవునమ్మా. వీళ్ళిద్దరికి వెళ్ళి పుష్కలుడు దగ్గరికి వెళ్ళి వెళ్ళి? నీ కళ్ళు నేగలు తెచ్చిన నువ్వు తోలకూడదు అన్నారు అవునమ్మా. ముగ్గురు పందెలు వేసుకుని నువ్వు రక్షబంధ మీద కూర్చుంటే కూర్చుంటే? ఇలా కదిలిపోయింది సిరపగజ్జోడు కదిలిపోయి ఏమో ఆడెవరు చూడకంట లైట్ ప్యాంట్ జోబులో చేపెట్టి ఉలవ లేపేస్తాడు ఆహా ఆయన చూసినాడు చీముడు ముక్కోడు చూసి? వీడు చాలా చక్కగా తప్పించుకోండు అవునమ్మా. నాకు మరి 2 నిమిషాలు అయినట్టు కాలుకి ముక్కి వైర్ అయిపోయినట్టుంది అవును. ఈడెడితే ఏం చేశాడు? ఒరే ఆ. మన వాళ్ళ దసరా గురిపోతులు కొంటాను కదా అవును కదా. ఇదిగో ఎందుకో కొమ్మ నీచరం తీసినాడు ఎందుకో కొమ్మ నీచరం ఈడు చూడవే ఎలా తప్పించుకున్నా వీళ్ళిద్దరు చూసినాడు పుష్కల్లాడు చూసి ఓరు మీ ఇద్దరు చెప్పినవన్నీ ఉంటే అబద్ధాలేనో ఇదేనమ్మా ఏగలు ఎలా తోలుకుంటున్నాడు చూడమ్మా ఇలాంటి పోలికలు. నా స్వామివారికి ఆ. ఇట్లాంటి పోలికలేమిటి పరమేశ్వరుడి ఒంటిలో బట్టలు ఉంటాయి. ఆ? ఒంటిలో బట్టలు ఒంటి మీద బట్టలు లేకంటే ఎలా ఉంటాయి బుర్ర మీద ఎంటికలు ఉంటాయి. అమ్మా అంటే జనం మధ్యలో స్వామి వారు ఉన్నారనుకో ఉన్నారనుకో. నాయనల్లా మీ మామను పిలిచే డౌలు పిలిచేస్తాడు అంటే ఓడికి. చెప్తా నాగరా వారి నాయన నూనెగాని కొత్తరా కొంత నీ మోహం బంగారం రా. అమ్మ అమ్మ అర్థమైంది. సోమవారం పోలికలు చెప్పాలి చెప్పాలి అలాగేనమ్మా ఎక్కడున్నా అలాగే
ఈ పక్క ఉంటే నువ్వు అట్టున్నాడు మాయా నువ్వు అటలేమని మామయ్య నువ్వెందుకు చూస్తావే అంటే నీ చూడకే గబుక్కు నువ్వు ఇట్టున్నాడు పిలిచి నువ్వు అట్టున్నావు ఎట్లా చూడలేదురా నువ్వెందుకు చూస్తావులే నాకు అర్థమైందిరా నేను చూడలేదులే చూడలేదు దానికి అనుమానం ఏంట్రా అవునా వాడు ఆడేవాడు ఆ పిల్లలు నువ్వు పిలుస్తానవా ఆ పిల్లలు నువ్వు అదే బాగా చూపెడతాను నీకు పిల్లల సాగు దాకా పిల్లని పట్టుకొని రాయాలతో ఎందుకు గొడవలు ఓలమ్మ నీకు ఎంత సామర్థ్యకారం ఉన్నావన్నదా నీలోన ఓలమ్మ నీకు వస్తుందా అంగనే ఏంటి అన్నాను ఇవాళ వరకు ఆగు 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 అన్న వాడికి ఇప్పుడేమో హాయ్ అన్నీతో ఎందుకు నీకు అంత అనుమానంతో నువ్వు ఉన్నావు అనుమానంతో ఉన్నావు ఆ కరోనా టైంలో నువ్వు లేకపోతే అన్నీ లేకపోతే కళ్ళు పెరిగిపోతాయి నువ్వు అనుమానించుకో నువ్వు ప్రతిదాన్ని అనుమానించుకోకు నువ్వు ప్రతిదానికి అన్నీ అంటే నాకు తెలీదు ప్రతి జోన గొప్పగా అన్నీ నన్ను పిలుస్తాడు ప్రతిదానికి అనుమానించుకో అసలు మాట చెప్పనా మగోడు కొని ఆడదానికి ఏ జబ్బున పలగని ఈ జబ్బు ఉండకూడదు అనుమానం అనుమానం నువ్వెందుకు నాకు చెప్తావే ఆయన్నయ్య అమ్మ నీలో ఎంత సామర్థ్యకారం ఉన్నావన్నదా నువ్వేటి అనుకో ఎవరో మన కోసం చెప్పించినా అప్పుడు నేను అనుమానంతో తిరుగుతా అవులా ఆడు ఊర్లో అడిగేట్టున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి ఫోన్ అవుతుంది అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ ఓను స్విచ్ కట్టేస్తే నువ్వేమో ఆన్ చేసి అయిపోతే ఆడు ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఫోన్ చేస్తా ఆడు ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఫోన్ చేస్తా అంతే నీ దయ చూడు నాయన వినాయక స్వామి ఊరేగింపు కార్యక్రమం పెట్టుకోనమా ఆ ఊరేగింపు నన్ను డ్యాన్స్ చేయమన్నారు చిన్న ఊపితప్పటికి బొందు లేకుండా జారిపోయింది ఆ నమ్మకంతో నా మూడు జీతాలు అంతే ఇవి 1, 2 తారీఖు జీతాలు అంతే బొందులు కొనేస్తాను ఏటో అసలైందే ఎక్కడ వదిలేని అనుకుంటాను లేక అసలు ఓ పుస్తకాడా అవును ఆడవాళ్ళందరూ అన్నారు భర్త వెళ్ళకాలం చల్లగా ఉండాలంటే తాలిబొట్టు చల్లగా ఉండాలి అన్నారు అవును అది ఒట్టుకెళ్ళి పిచ్చిలు ఎట్టిస్తున్నారు నువ్వు దూరిపోలే పిచ్చిలో ఇంక చల్లగా ఉందివా లేదు ఆడవాళ్ళందరూ అన్నారు భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలంటే తాలిబొట్టు చల్లగా ఉండాలి అన్నారు అది ఒట్టుకెళ్ళి మన పిచ్చిలో ఎట్టినారు అవునులాగానే ఇదా పైపోయింది కానీ ఈ తప్ప కాదు ఎప్పుడు మా ఇద్దరు కవుతాను అందుకని ఈ మగవాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చారు మన ఈది లేసేస్తారు ఇవేదని ఒప్పుకోను ఇదా పైపోయింది కానీ మా ఇంటి కాసి కానీ మా ఆకలితో కానీ మరి ఆకు వచ్చినా వనుకో 2 శేషాలు అందట్టు కానీ రా ఇంటికి వచ్చి ఆ సీతాలు అడిగిచ్చి నువ్వు ఇంటికి దూరిపో అంతే కూకరే అరే అంటున్నాను సీతాలకే మన జీవితం కూకో వచ్చాడా నేనుంతో నీకెందుకు బాధ నేనుంతో నీకెందుకురా బాధ అమ్మా అమ్మా నా స్వామ రూపురేఖలు చెప్పాను కదా కూకో కూక అయితే ఏడు చేస్తామర్రా ఇప్పుడు ఏం పని ఉంది మా నాన్న కనాలే వద్దురా నాన్న ఇచ్చూస్తే ఎంత అడవందిరా నాన్న వద్దురా నేను వేసుకోండిరా అన్నాను మా నాన్న అన్నాడు ఓరు నాయన కడమంత గుమ్ముడికైనా కత్తిపేట కాడు లోకమైపోద్ది
నీకెలా వచ్చి నువ్వు చేసుకోరా నేను చూసుకుంటాను అన్నాడు. అక్కడ నాకు దెబ్బ. ఏటన్నాడు మీ నాన్న? ఓరు నాయనా నీకెలా వచ్చి నువ్వు చేసుకోరా నేను చూసుకుంటాను అన్నాడు. అంతే, నిన్ను చేసుకోమండు. ఆ, ముసలోడు నన్ను చూసుకుంటాను అన్నాడు. అంతే. జనసేన మిరపచేన అనుకోనండి. నేనే ఏడు చేయలేకపోతా, నా ముసిరోడు వీకేటి చేయగలడే. మీ నాన్ననట చూడే నిజంగా రచ్చ మీ అమ్మ ఊళ్ళలాగే ఉన్నాడు. ఊగరా అక్కడ, ఊగరా. తాగుపోతున్నా. అమ్మా ఎంతసేపు మీ గొడవనేమిటి? ఏడు చేయమంటవే పుణ్యం కొద్ది పురుషులు తరమక్కలు. అక్కడ ఊగరా. దేవుడు ఉన్నాడని మొక్కుకోడికి, భర్త ఉన్నాడని చెప్పుకోడికి ఏ రోజు మనశ్శాంతి లేదు. ఏమేమ్మే ఏంటి వాళ్ళమ్మే? అది అంతేనా? నేను అంతేలా 4 సేర్లు నిండిపోతే నచ్చుకోలేదు. వాళ్ళు గుడిసెట్టా నువ్వు వెళ్ళి ఇంకెళ్ళి దొంగ నన్నేమో బయట తొంగడ పెడితే ఇంకేట ఉంటుంది మనకి. మీరు అందరూ నిజంగా అనుకోకండి. మనిషి మొట్టాకి వెళ్ళి 3 సంవత్సరాలు ఉండిపోండి. ఎక్కడ ఏటి మోసుకొచ్చాడు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. నమ్ముకొని 3 మంది ఉన్నారు. మరి అటు చూసిన మనిషి ఎలాగొన్నాడు, సన్నంగా అయిపోతుంది. వీడికి ఇచ్చేసిన తర్వాత ఇంట్లో తీసుకొని నేను అందరిలో కాదరా. నాకు చేతి మా ప్యాటి డ్యూటీ వాళ్ళకి అందరికి చెయ్యాలి. ఓలమ్మో అంతా ఎత్తని నేను మా కన్నోరించి మా అత్తోరింటికి ఎదురు పురుగు అప్పుండి దీడికి రాత్రి పోవాలి కష్టపడి ఫ్యాక్టరీ పోలే వెనకాల వెళ్ళి 2 గదులు డాబా. అది అయ్యా అమ్మలాల తప్పు మాట కష్టపడుతుంది. అవునికి కాదందు ఫ్యాక్టరీ వాళ్ళకైనా ఎక్కడ కంకి కుర్రాలకైనా మీకు అట్టి మించిపోతే మాత్రం కాదందు. అంతే. మైసాబు తెప్పేస్తాను కూకరా అక్కడ. కూకరా కూకరా. మీరు నవ్వకరా, మీ నవ్వకరా. మా అమ్మ చేసింది ఈ గొల్లు కొడుకు నేను ఎలా నడుస్తున్నాను. అలాంటప్పుడు వదిలేయాలి. అలాంటప్పుడు వదిలేవే. నీకు మాట చెప్పనా? ఏమిటది? అమ్మ నేను వదిలేది అనుకుంటా. భర్తలేని ఆడదే ఏటి కనబడుతుంది. పిన్నీతులు వద్దుగానే 2 మేకలు తెచ్చిరా. ఎక్కడ పడితే అక్కడే చూపెట్టేస్తాను మరి నిన్ను. కూకోరా మరి కూకోరా. చెత్త కారుతుంది నాకు గోలు. అమ్మా ఏడు చేయమ్మా. నా స్వామివారిని నీకు మాట చెప్పనా? ఏమిటి? ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.